ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో నీ నా భక్తిహీనత అనేది ఉన్నది, మనకు తెలియకుండా లోపల ఏముండదట, భక్తిహీనత ఉంటుంది. అది ఏం చేస్తాడంటే ఆయన తీసివేయాలి. ఈ భక్తిహీనత అలాగే కొత్త సంవత్సరంలోకి వెళ్ళటానికి వీల్లేదు. భక్తి లేని జీవితము, పైకి భక్తి కలిగి భక్తిహీనత లోపల పెట్టుకుంటే ఉపయోగమేమి లేదు. భక్తిహీనతను తీసుకోవాలి, అది తీసివేసుకోవాలి. అందుకోసం ఇక్కడ అంటాడు కదా, మారు మనసు పొందుటకు సమయం ఇది. ఏ సమయం అంటే ఇది? మారు మనసు. అయ్యా 7 సంఘాలు ఉన్నాయి, 7 సంఘాలలో 7 వర్తమానం వెళ్ళింది. ప్రతి దానికి వెళ్ళింది ఏంటంటే మారు మనసు పొందు. దేవునికి స్తోత్ర. ఈ రోజున మన జీవితాల్లో కూడా అట్టి మారు మనసు మనకు అవసరం, అట్టి పశ్చాత్తాప మనసు మనకు అవసరం, అలాంటి దిద్దుబాటు జీవితం మనకు అవసరము. మారు మనసు అనేది దేవుడిచ్చినటువంటి మనసు అనేది చాలా అవసరమై ఉన్నది. కాబట్టి ఈ రాత్రి మరొకసారి అదిగో ఏ సమయం అంటే మారు మనసు పొందుటకు సమయము. అందుకోసం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనములో చెప్తున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వాక్యం. ఏ సమయం అంటే అది? ఈ సమయం ఏ సమయం అయ్యా అంటే దేవుడు నీ ప్రార్థన విని అనుకూల సమయం. గుర్తుపెట్టుకో, నువ్వు ప్రయాసపడుతున్నావు, ఉపవాసం ఉంటున్నావు, ఈ సంవత్సరం ఆఖరిలో నా బిడ్డలు, నా కుటుంబము అని నీ హృదయంలో వేదన బాధ ఉన్నది. అది దేవునికి ఎలా ఉంటుంది అంటే అనుకూలమైన సమయం.